యాహూ ఫైనల్స్ లోకి ఎంటర్ అయిపోయాము. ఇక కప్పు కూడా మనదే. కంగ్రాచులేషన్స్ కెప్టెన్, నీ కెప్టెన్సీలో మనం విజయవంతంగా ఫైనల్స్ లోకి ఎంటర్ అయ్యాము. నాదే ముందులే కోహ్లీ, మొత్తం నీదే కదా, దుమ్ము దులిపేసావు. సెంచరీ చేసింటే బాగుండేది. సెంచరీది ఏముంది రోహిత్, ఎప్పుడైనా కొట్టుకోవచ్చు. టీమిండియా ఫైనల్స్ కి వెళ్తే చాలు. ఇదే కోహ్లీ, నాకు నీలో నచ్చేది ఇదే. అవును, ఈ ప్యాట్ కమిన్స్ ఎక్కడికి పోయాడు రోహిత్? మ్యాచ్కి ముందు తెగ హంగామా చేశాడు, ఇంకెక్కడా ఎల్లెక్కడైనా దాక్కొని ఉంటాడు. హలో, ఈ దాక్కోడాలు భయపడ్డాలు మన చరిత్రలోనే లేవమ్మా. అయినా నేను కెప్టెన్ కాదు, టీంలో లేను, అందుకే ఓడిపోయాం. లేదంటేనా అనుకున్నా నువ్వు ఇలాంటిదేదో చెప్తావని ముందే అనుకున్నా. మొత్తానికి ఇలా వచ్చావు అనమాట. అవు కదా ప్యాట్ కమిన్స్, మ్యాచ్కి ముందు పొడి చేస్తాను చించేస్తానని చెప్పి మ్యాచ్ ఓడిపోయిన వెంటనే టీంని పక్కకు సైడ్ చేసి నువ్వు లేవంటున్నావు. అలానే ఉండాలమ్మా ఈ ప్రపంచంలో, లేదంటే ఎక్కి తొక్కేస్తారు. ఛ, మా వాళ్ళు చెత్త ఫీల్డింగ్ వల్ల ఈ మ్యాచ్ ఓడిపోయాము. లేదంటేనా, ఇదిగో ఈ లేదంటేనా అవునేంటేనా చెప్పొద్దు. మేము తరతరాలుగా ఇలాంటివి ఎన్నో అనుభవించాం. ఒక్క మ్యాచ్లో ఏదో జరిగేసరికి తెగ ఫీల్ అయిపోతున్నావు. నీకేం ఎన్నైనా చెప్తావు, నా కెప్టెన్సీలో ఓడిపోయేసరికి తల కొట్టేసినట్టుంది. అరే దాందే ముందులే స్టీవ్ స్మిత్, అలవాటు అయిపోతుంది, చేసుకో. అయినా నువ్వేంటి కోహ్లీ, చేజింగ్ అంటే మీద పడి ఆడేస్తావు. టాస్ గెలిచి మీకు బ్యాటింగ్ ఇవ్వాల్సింది, త్వరగా అవుట్ అయ్యేవాడివి. అంత లేదమ్మా, ఇప్పుడు అన్నిటికీ ప్రిపేర్ అయ్యే వస్తున్నాము. ఫస్ట్ బ్యాటింగ్ అయినా సెంచరీ చేసేవాడిని, రిజల్ట్ ఉండదు కాబట్టి. ఇంకా చేజింగ్ కాబట్టి సెంచరీ మిస్ అయింది. రోహిత్ అన్న, చెప్పిన పని ఒకటన్నా చేయన్నా. నేనేం చేశారా, అన్నీ చెప్పినవే చేస్తున్నా కదా. ప్రతి ఒక్కరికి తొడగొట్టి మరీ చెప్పా, టీమిండియా ఫైనల్స్కి వెళ్తుంది, ఫైనల్స్లో కప్పు కొడుతుందని. ఫైనల్స్కి వెళ్ళాము, ఇక కప్పు కొట్టడమే ఆలస్యము. నేను చెప్తోంది అది కాదన్నా. 30 రన్లు కొట్టాలన్నావు అందరూ, నువ్వేంటి ఎలా అవుట్ అయిపోయావు? నువ్వేంటో ఒక 40 కొట్టినట్టు బిల్డప్ ఇస్తున్నావు ఎద్రా. నువ్వు కొట్టింది 8 కదా. నేనంటే కుర్రాడిని, అప్పుడప్పుడు మాట తప్పుతా. నువ్వు పెద్దోడివి, ఎలా మాట తప్పావు? ఆప్తారా మీ ఇద్దరి గోలా? మనం మన ప్రత్యర్థులపైన రివెంజ్ తీర్చుకొని ఫైనల్స్ లోకి వెళ్ళాము. ఆ సంతోషం 10 నిమిషాలు కూడా ఉండనివ్వరు, కొట్టుకొని చేస్తున్నారు. నువ్వేమన్నా మంచిగా ఆడావు ఎన్నైనా చెప్తావు. ఇలాంటి ఫిలాసఫీలో నేను కూడా చెప్తా సెంచరీ కొట్టినప్పుడు. వీడేంటి రోహిత్ ఇలా బిహేవ్ చేస్తున్నాడు? వాడికి కుళ్ళు కోహ్లీ, వాడి బ్యాటింగ్ సరిగ్గా ఆడలేదు కదా, వాడి వల్ల టీం గెలవలేదు కదా, అందుకు వాడి కుళ్ళు. ఏంటి నా వల్ల గెలవలేదా? నేనే ఆ ట్రావిస్ హెడ్ క్యాచ్ పట్టుకుంది, నా వల్లే టీం గెలిచింది. ఆ క్యాచ్ ని వదిలిపెట్టుంటే వాడు మనందరికి మొగుడే కూర్చునేవాడు. 50 అవుతుంది అనుకుంటే మొత్తం నాశనం అయిపోయింది. భలే ఆడావురా కేఎల్ రాహుల్, సూపర్ గా ఆడావు. ఏం ఆడానన్నా, 50 కొట్టలేదు. 50 కొడితేనే నాకు నిద్ర వస్తుంది తెలుసా. నువ్వేంట్రో ప్రతి మ్యాచ్ లో 50 కొట్టినట్టు బిల్డప్ ఇస్తున్నావు. ప్రతి మ్యాచ్ లో కొట్టలేను కాబట్టే కదా ఈ మ్యాచ్ లో కొట్టింటే బాగా పడుకునేవని అంటున్నాను. అవు మరి కొట్టాల్సింది, ఎవరు కొట్టద్దన్నారా నిన్ను? ఎక్కడ కొట్టించాడు? ఆ హార్దిక్ పాండ్యా వచ్చి 6ల మీద 6లు కొడుతుంటే ఇక నా 50 ఎక్కడవుతుంది? వాడంతేరా, వాడు ఎవరి రికార్డులు చూడ్డు. వాడు ఎంతసేపు టీం గెలిపించడం కోసమే ఉంటాడు. పాకిస్తాన్ తో మ్యాచ్ లో నా సెంచరీనే మిస్ అయిపోతుంది అనుకున్నాను. కరెక్ట్ చెప్పినావు కోహ్లీ, వాడంతే, వాడు టీం కోసం ఆడతారా. ఇలాంటి విషయాల్లో నేను ఇన్వాల్వ్ కాలేను, సారీ. ఇప్పుడు మిమ్మల్ని ఇన్వాల్వ్ అవ్వమని ఎవరు చెప్పారన్నా? నా పాటికి నేనేదో కొనుక్కుంటుంటే మధ్యలో వచ్చి దూరారు, ఆన్సర్లు చెప్పారు, క్వశ్చన్లు వేశారు, మరి ఇన్వాల్వ్ కామని చెప్పేసి వెళ్తున్నారు. అయినా ఏంటి కోహ్లీ, మన కుర్రాలు ఇలా ఉన్నారు? ఆ శ్రేయస్ని చూసి నేర్చుకోనరా. మ్యాచ్ గెలవడంలో ఎంత కీలక పాత్ర పోషించాడు, అయినా ఎంత సైలెంట్ గా ఉన్నాడు వాడు. అవును రోహిత్, నువ్వు చెప్పింది కరెక్ట్. శ్రేయస్ నాకు మంచి సపోర్ట్ ఇచ్చాడు. మా ఇద్దరి పార్ట్నర్షిప్ లేకుంటే ఏమైపోయిందో ఈ మ్యాచ్. సరే అయిందేదో అయింది, ఇక మనం ఫైనల్స్ లోకి వెళ్ళాం. ఇక ఫైనల్స్ లోకి ఎవరు వస్తారా అని చెప్పి మనం వెయిట్ చేసి మ్యాచ్ చూద్దాం. సెకండ్ సెమీఫైనల్ది. పదండి టీవీ లాంచ్ చేసుకుందాం.